బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి విద్యాభ్యాస ప్రారంభ సమయంలో జరిగే ఉత్సవం. The celebration that is performed at the beginning of students learning in Buddhist education system is Pabbaja, Upasampada, ఉపనయన, పరివ్రాజక. మీకు తెలుసు బౌద్ధుల విద్యా విధానంలో విద్యాభ్యాస ప్రారంభ సమయంలో 8 సంవత్సరాల వయసులో పబ్బజ్జ అనే ఉత్సవం నిర్వహిస్తారు. పబ్బజ్జ అంటే ముందుకు పోవడం అని అర్థం. అదే 20 సంవత్సరాల వయసులో ఉన్నత విద్యా ప్రవేశానికి ముందు నిర్వహించేటువంటి ఒక ఉత్సవం ఉపసంపద. మరి వేదిక ఎడ్యుకేషన్ సిస్టంలో ఉపనయనం అనేటువంటిది విద్యా ప్రారంభోత్సవ వేడుక. ఉప అంటే దగ్గరికి, నయనం అంటే నేత్రము లేక జ్ఞానం. ఈ విధంగా గురుకులాలలో ఉన్న గురువుల దగ్గరికి విద్యార్థులను తీసుకెళ్లి విద్యా ప్రారంభోత్సవ వేడుక నిర్వహిస్తారు. దాన్ని ఉపనయనం అంటారు. ఈ సందర్భంలో మీరు తెలుసుకోండి, ముస్లిం విద్యా విధానంలో బాలురకు 4 సంవత్సరాల 4 నెలల 4వ రోజున నిర్వహించే విద్యా ప్రారంభోత్సవ వేడుక బిస్మిల్లా. బిస్మిల్లా అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అని అర్థం. అదేవిధంగా ముస్లిం విద్యా విధానంలో బాలికల విద్యా ప్రవేశ వేడుకను జార్ఫిషాని అంటాం. జార్ఫీ పానీ కాదు, జార్ఫిషాని. సో జార్ఫిషాని అంటే స్ప్రింక్లింగ్ ఆఫ్ గోల్డ్ అని అర్థం. ఈ విద్యా ప్రవేశ వేడుకలను గుర్తుంచుకుంటే తప్పనిసరిగా డిఎస్సిలో డిప్యూటీఓ ఎగ్జామ్కి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ పోటీ పరీక్షలైనా కూడా ఇవి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ వీడియో రిపీట్ చేస్తూ నోట్స్ రాసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్రీవియస్ వీడియోస్ వాచ్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.